గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కోసం దాచిన 7,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించిన భట్టి బీఆర్ఎస్ పై మండిపడ్డారు. తాము ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకున్నట్టు తెలిపారు. అందులో -3,200 కోట్లు ఉందని, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన 7,000 కోట్లు ఎవరి జేబులోకి, ఏ వ్యక్తి అకౌంట్లోకి వెళ్లాయని భట్టి ప్రశ్నించారు. ఉన్న వాస్తవ విషయాలు మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం. కొద్దిమంది పెద్దలు బయట జరిగినటువంటి ప్రచారంలో మేము రైతు బంధు ఇవ్వటానికి ఒక 7,000 కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదానే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము. ఈ వచ్చిన ప్రభుత్వం ఆ 7,000 కోట్లు ఏం చేసింది, పంచలేదు, గాలికి వాడుకున్నారు అని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ. నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. ఉదాహరణకి మేము ఈ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ -3,960 కోట్ల రూపాయలు. బ్యాంకులో మీరు ఉంచినటువంటి 7,000 కోట్లను మిగతా ఖజానా కాకుండా లేకుండా మైనస్ లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వడం కోసం దాచిపెట్టి ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి లేకపోయారు అని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు, ఎవరి అకౌంట్ లోకి పోయినట్టు, ఎవరి దగ్గర ఉన్నట్టు? ఇది వాస్తవం.